మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సాగునీటి కొరతతో బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతూ సాగునీరు కొరకు కృషి చేయాలని ఆయనకు విన్నవించారు. మునుగోడు మండల పరిధిలోని కలవలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సాగునీటి కొరతతో బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతూ సాగునీరు కొరకు కృషి చేయాలని ఆయనను విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మునుగోడు సమీపంలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు, ఉదయ సముద్రం చెరువు ఉన్నప్పటికీ 7R కాల్వ పనులు నేటికి పూర్తి కాకపోవడం వల్లనే రైతులకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని పంటలను కాపాడుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు మండల పరిధిలోని పలు గ్రామాలలో సాగునీటి పరిష్కారం కొరకు 7R కాల్వను తక్షణమే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 7R కాల్వను పూర్తి చేసినట్లయితే మునుగోడు మండల పరిధిలోని అనేక గ్రామాలలో చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎండిపోయే సమస్య 18 సంవత్సరాలు ఇప్పుడైనా అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ లేదు. మేము ప్రజెంట్ కోసం చూసుకుంటలేము. నష్టపోయింది చూడమంటున్నాం. కానీ నెక్స్ట్ పంట వరకైనా ఇయ్యకపోతే కష్టము. ఆ కాలువ 7R అనేది మొదలు ఇవాళ మన మునుగోడు మండలం ఇటు మన కలవలపల్లి, పులిపల్లిలో 11 గ్రామ పంచాయతీలు మరి వేలాది ఎకరాలు ఈ కాలంలో ఎండిపోవడం జరిగింది. సరే, ప్రధానంగా ఇలా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వెలుని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్ళు రాకపోవడం, తర్వాత 7R కాల్వ, ఎందుకంటే అక్కడ మరి ఆయన ఎవరు మెగా ఇంజనీర్ మన మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు రేట్ల